హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు తూతు సత్తయ్య మంచి హాస్య కథ అండి. కథని పూర్తిగా వినండి, చాలా సరదాగా ఉంటుంది. ఇక కథలోనికి వెళదాం. తూతు సత్తయ్య వాళ్ళది ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబం. తూతు అనేది వాళ్ళ ఇంటి పేరేమో అనుకుంటారేమో, అయితే మీరు పప్పులో కాలేసినట్లే. సత్తయ్య వాళ్ళ ఇంటి పేరు లొట్టపీసులోళ్ళు. ఈ లొట్టపీసుల సత్తయ్య కాస్త తూతు సత్తయ్యగా ఎలా రూపాంతరం చెందాడో ఈ కథలో తెలుసుకుందాము. తూతు సత్తయ్య వాళ్ళ తాతగారు నామాల నరసయ్య. ఇక్కడ మీకు ఇంకొక సందేహం కూడా రావచ్చు. తూతు సత్తయ్య వాళ్ళ తాతయ్య అన్నప్పుడు వాళ్ళ ఇంటి పేరు లొట్టపీసుల అయి ఉండాలి కదా, లొట్టపీసుల నరసయ్య అనాలి. కానీ మధ్యలో ఈ నామాల నరసయ్య అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనే అనుమానం మీకు సహజంగానే కలుగుతుంది. దానికి ఒక కథ ఉంది, అది కూడా తెలుసుకుందాము. నామాల నరసయ్యకు నామాలు అనేది ఇంటి పేరు కూడా వాళ్ళ పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చిందేమీ కాదు. మొదట వాళ్ళ అసలు ఇంటి పేరు లొట్టపీసులోళ్లే. లొట్టపీసుల నరసయ్య చుట్టుపక్కల గ్రామాల నుండి అప్పులు తెచ్చుకొని అప్పులోళ్ళందరికీ ఎగనామం పెట్టి అట్లా పెడుతూ పెడుతూ నామాల నరసయ్యగా ప్రసిద్ధికెక్కాడు. ఈ అప్పులన్నీ ఎగ్గొట్టడానికి కూడా ఒక కారణం ఉంది. నామాల నరసయ్య వాళ్ళ ఊరి పేరు పిచ్చిగుర్రంపాలెం. ఇదేం పేరు వింతగా ఉందే అని అనుకుంటున్నారు కదూ, దానికి కూడా ఒక చరిత్ర ఉంది. చిన్నప్పటి నుండి నామాల నరసయ్యకు గుర్రం మీద ఎక్కి తిరగాలనే ఒక కోరిక ఉండేది. ఎందుకంటే వాళ్ళ ఊరి పేరు గుర్రంపాలెం. ఊరి పేరులో ఉన్న గుర్రం ఊర్లో లేకపోవడం ఎలాగా అని చెప్పి ఎలాగైతేనే ఒక గుర్రాన్ని కొని ఊరి పేరుకు సార్థకత తీసుకురావాలని నరసయ్య తాపత్రయం. ఆ కోరిక తీర్చుకోవడం కోసమే జనాలందరి దగ్గర అప్పులు తీసుకొని ఎగ్గొట్టి ఆ డబ్బులన్నీ దాచిపెట్టి ఆ ఎగనామం పెట్టిన డబ్బుతోటే ఒక తెల్ల గుర్రాన్ని కొన్నాడు. ఆ గుర్రం పైకి చూడడానికి బాగానే ఉండేది, కానీ దానికి కూడా వేపకాయంత వెర్రి ఉండేది. దాని మీద నరసయ్య తప్ప వేరే ఎవరు ఎక్కి కూర్చున్నా దానికి భూమి మీద కాలు నిలబడేది కాదు. వేరే వాళ్ళు ఎవరైనా ఎక్కి కూర్చుంటే చాలు, దాని తిక్క నషాళానికి ఎక్కి చెట్లు, చేమలు, వాగులు, వంకలు, చెరువులు, కుంటలు అని ఏదీ చూడకుండా ఒకటే పరుగులు అంకించుకునేది. దాని పరుగు వేగానికి దాని మీద కూర్చున్న వాళ్ళు గాల్లోనో ఎక్కడో ఎగిరిపోయేవాళ్ళు. ఒకవేళ ప్రాణాలు బిగబట్టుకొని గట్టిగా నిలదొక్కుని కూర్చున్న వాళ్ళు కూడా ఏ చెట్టు కొమ్మల్లోనో చిక్కుకొని మధ్యలోనే ఊడిపోయేవారు. కొందరికైతే పై ప్రాణాలు పైనే గాల్లో కలిసిపోయేవి. ఇంకొందరు ఎందుకని ఎందుకు ఎక్కానరా బాబు అని గజగజ వణికిపోతూ బిక్కుబిక్కుమని ప్రాణాలు అరచేత పెట్టుకొని, ఇదేం గుర్రం రా నాయనా, ఇది గుర్రమా లేక మతి కోల్పోయి గతి తప్పిన రాకెట్టా అని మనసులో తిట్టుకునేవాళ్ళు. ఈ గుర్రం సంగతి తెలిసిన చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా గుర్రంపాలెంను కాస్త పిచ్చి గుర్రపాలెం చేసేశారు. పిచ్చిగుర్రపాలెం దాదాపు అడవి దక్షిణ దిశలో ఉండేది. ఆ ఊరి తర్వాత 20-30 కిలోమీటర్ల వరకు ఉత్తర దిక్కుగా మొత్తం అడవే ఉండేది. అడవికి దగ్గరలో ఉండటం వల్ల ఆ ఊరికి దొంగల భయం కూడా ఎక్కువగా ఉండేది. ఒకసారి పిచ్చిగుర్రపాలెం ఊరి చివరిలో అడవిలో దొంగలు మాటు వేశారు. అక్కడే గుడారాలు వేసుకొని రోజుకొక ఊరిని దోచుకోవటం మొదలుపెట్టారు. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా రాత్రిళ్ళు నిద్రాహారాలు మానుకొని కాపలా కాస్తూ ఉండేవాళ్ళు. అయినప్పటికీ దొంగతనాలు ఆగడం లేదు. ఈ దొంగల బెడద గురించి ఆ నోట ఈ నోట నిజాం రాజు దాకా చేరింది. ఆయన దొంగలను పట్టించిన వారికి జమీందారుగా చేస్తానని ప్రకటించాడు. కానీ అంతటి సాహసం చేయడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. పోయి పోయి సింహం నోట్లో తలపెట్టడం, కొరివితో తలగొక్కోవడం ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది చెప్పండి. దాంతో ఆ దొంగల పని అలాగే కొనసాగుతూ ఉంది. ఒకరోజు సాయంత్రం పూట నామాల నరసయ్య తాటికల్లు ఫుల్లుగా తాగేశాడు. మిగిలిన కళ్ళుని తన గుర్రానికి కూడా తాగించాడు. అటువంటి సమయంలో బాగా మత్తులో ఉన్న నరసయ్యను ఏం చేయాలో తెలియక గుర్రాన్ని ఎక్కి అలా బయట తిరిగి వద్దామని బయలుదేరాడు. ముందే అసలు పిచ్చి గుర్రం, అది పైగా కళ్ళు తాగి ఉంది. ఇక చూసుకోండి దాని జోరు. ఒకటే పరుగు. దానికి పరుగుకు నరసయ్యకి ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. దాన్ని కంట్రోల్ చేసే ఓపిక కూడా నరసయ్యకి లేదు.
కంట్రోల్ అయ్యే పరిస్థితిలో ఆ గుర్రం కూడా లేదు. మెరుపు వేగంతో దూసుకెళ్తుంది గుర్రం. పిచ్చి గుర్రం పాలెం చెరువుగట్టు మీద వెళ్తున్నది గుర్రం. ఆ గట్ల ద్వారా అడవి వస్తుందేమో. అయితే ఆ గట్టు మీద పక్కపక్కనే 2 తాడి చెట్లు సరిగ్గా దారికి మధ్యలో అడ్డంగా ఉన్నాయి. వాటి మధ్యన ఒక లావుపాటి మనిషి దూరేంత సందు కూడా ఉంది. అప్పటికే చీకటి పడుతూ ఉండడంతో ఆ 2 తాడి చెట్ల మీద ఇద్దరు గౌన్లోళ్ళు నెత్తికి రుమాలు కట్టుకొని టార్చ్ లైట్లు పెట్టుకొని ఆ లైటు వెలుతురులో కళ్ళు గీస్తున్నారు. గుర్రం కూడా అదే గట్టు మీద మెరుపు వేగంతో దూసుకు వస్తుంది. దాని వేగం చూస్తుంటే దాన్ని సృష్టించిన భగవంతుడు కూడా దాన్ని కంట్రోల్ చేయలేడం అన్నట్టుగా కనిపిస్తుంది. అప్పటికే నామాల నరసయ్యకు గుర్రం వేగానికి తాకిందంత దిగిపోయి తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఏదో ఒక ఆసరా దొరకకపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అంతలోనే కొద్ది దూరంలో ఎదురుగా దారికి మధ్యలో 2 తాడి చెట్లు కనిపించాయి అతనికి. అదే అదనుగా భావించి నరసయ్య గుర్రం పరిస్థితిని చూస్తూ ఉంటే దాని వేగానికి అది ఎలాగైనా 2 తాడి చెట్ల మధ్యలో నుంచి వెళ్తుంది అనిపించింది. కాబట్టి ఆ 2 తాడి చెట్లల్లో 2 చేతులతో గట్టిగా పట్టుకొని తాను అక్కడే ఆగిపోవచ్చు అనుకున్నాడు. గుర్రం ముందుకు వెళ్తోంది అని మనసులో అనుకుంటూ ఉన్నాడు నరసయ్య. కానీ తాను అంతకుముందే గుర్రాన్ని వేగానికి భయపడి దాని మీద నుండి జారి కింద పడిపోకుండా తన నడుముకి గుర్రం నడుముకి కలిపి తాడు కట్టుకున్న సంగతి మర్చిపోయాడు. నరసయ్య ఊహించినట్టుగానే గుర్రం ఆ 2 తాడి చెట్ల మధ్యలో నుండే వెళ్ళడం మొదలుపెట్టింది. వెంటనే 2 చేతులు చాచి 2 తాడి చెట్లను గట్టిగా పట్టుకున్నాడు. ఆయన పట్టుకి గుర్రం వేగానికి ఆ 2 తాడి చెట్లు వేళ్లతో సహా భూమిలో నుంచి పెకిలించుకొని ఊడొచ్చాయి. ఆ 2 చెట్లను అలాగే 2 చేతుల్లో పట్టుకొని గుర్రంతో పాటే దూసుకెళ్ళిపోతున్నాడు నరసయ్య. ఆ తాడి చెట్ల పైన ఉన్న గౌన్లోళ్ళు ఏం జరుగుతుందో అర్థం కాక పెద్దగా అరుస్తూ ఉన్నారు. అలా గుర్రం చెరువుగట్టు దాటి అడవిలోకి ప్రవేశించడం మొదలుపెట్టింది. కొద్ది దూరంలోనే అడవిలో దొంగల గుంపు ఉంది. వాళ్ల పైనే దూసుకు వస్తున్న ఏదో వింత ఆకారాన్ని చూసి వాళ్ళు భయపడ్డారు. చీకట్లో అది వాళ్ళకి ఏదో పెద్ద రాక్షసులాగా కనిపించింది. తాడి చెట్ల ఆకులు గుంపులు పెద్ద పెద్ద తలకాయల్లాగా, టార్చ్ లైట్లు పెద్ద కనుగుడ్లలాగా, తాటి మొద్దులు పొడవాటి 2 కాళ్లలాగా వింత ఆకారంలోని రాక్షసి తమ వైపే వస్తున్నట్టు కనిపించింది. వాళ్ళకి నరసయ్య అవతారం. బ్రతికుంటే బలసాకైనా తిని బ్రతకవచ్చు. కానీ ఈ రాక్షసి చేతికి చిక్కితే అంతేనని దొంగలు అనుకున్నారు. అది తమ వైపే దూసుకు వస్తూ ఉండడంతో వాళ్ళు భయపడి వాళ్ళు దోచుకున్న ధనమంతా అక్కడే వదిలేసి అక్కడి నుండి చెల్లా చెదురుగా పారిపోవడం మొదలుపెట్టారు. అప్పటికి కానీ గుర్రం మత్తు కూడా కాస్త దిగి వాళ్ళు ఎందుకు పారిపోతున్నారో అర్థం కాక గుర్రం కూడా తన వేగాన్ని తగ్గించుకుంది. అడవిలోని పెద్ద పెద్ద తాడి చెట్లకు అడ్డు రావడంతో గుర్రం కూడా ఆగిపోయింది. దాంతో బ్రతుకు జీవుడా అనుకుంటూ నరసయ్య మెల్లగా గుర్రం మీద నుంచి దిగిపోయాడు. గౌన్లోళ్ళు కూడా తాడి చెట్టు మీద నుంచి మెల్లగా దిగి చాలాసేపటి వరకు వాళ్ళకి ఇంకా బ్రతికే ఉన్నామా అన్న సంగతి కూడా మర్చిపోయారు. కాసేపటి తర్వాత తేరుకొని చుట్టూ పరికించి చూశారు. అప్పుడు కానీ వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. గుడారాల్లో ఎక్కడ చూసినా ధనరాశులే కుప్పలే ఉన్నాయి. దొంగలందరూ ఒక్కడు కూడా లేకుండా అందరూ పారిపోయారు. ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఆశ్చర్యపోయారు. ఎలాగోలా ఆ రాత్రి ముగ్గురు అక్కడే ఆ ధనానికి కాపలాగా ఉన్నారు. నరసయ్య పథకం ప్రకారం ఆలోచించి ఆ ధనాన్ని ఆ గౌన్లోళ్ళు ఇద్దరికీ ఇచ్చివేసి తెల్లవారిన తర్వాత ఊర్లోకి వెళ్ళి నరసయ్య దొంగలను తరిమేశాడని చెప్పండి. నాకు అంతే చాలు, ధనం మొత్తం మీరే తీసుకోండి అని వారితో చెప్పారు. దానికి వారిద్దరూ కూడా చాలా సంతోషించి అలాగే చేశారు. తెల్లవారగానే విషయాన్ని గ్రామానికి చేరవేశారు. పక్కా ప్రణాళికతో నరసయ్యని దొంగలను పారద్రోలాడని గ్రామస్తులను నమ్మించారు గౌండ్లు. నరసయ్య ధైర్యానికి సాహసానికి గ్రామస్తులంతా మెచ్చుకొని అతనికి జేజేలు పలుకుతూ గ్రామంలోనికి స్వాగతించారు. ఆ నోట ఈ నోట విషయం నిజాం రాజుకు వరకు చేరింది. వెంటనే నిజాం రాజు నరసయ్యని పిలిపించి తాను ఇచ్చిన మాటకు కట్టుబడి పిచ్చిగుర్రపాలెం చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికీ నరసయ్యను జమీందారుగా ప్రకటించాడు. ఆ విధంగా నరసయ్యతో పాటు అతని గుర్రానికి కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక ఆ గుర్రాన్ని యుద్ధాల్లో కూడా వినియోగించడం మొదలుపెట్టాడు నరసయ్య. శత్రురాజులు దాని పరుగు చూసి యుద్ధం నుండే పారిపోయేవాళ్ళు. చుట్టుపక్కల జమీందారులందరూ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ గుర్రాన్ని ఇవ్వమని నరసయ్యను ఎంతగానో బ్రతిమలాడేవాళ్ళు. చివరికి నరసయ్య అడిగినంత డబ్బు కూడా ఇచ్చి దాన్ని తీసుకెళ్లేవాడు. అలా తీసుకెళ్లిన రాజులకు ఆ గుర్రం ఒక్కోసారి యుద్ధంలో విజయాన్ని ఇచ్చేది, ఒక్కోసారి దాని వెర్రితో వారి ప్రాణాలే బలి తీసుకునేది. జమీందార్ అంటే ఆషామాషి కాదు కదా. నామాల నరసయ్యకు అన్ని సౌకర్యాలతో పాటు ఒక తుపాకీ కూడా ఉండేది. ఆ కాలంలో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో తుపాకీ ఉన్న ఒకే ఒక వ్యక్తి నామాల నరసయ్య. ఆ కాలంలో తుపాకీ ఉన్నదంటే అది మామూలు విషయం కాదు. అందువల్ల ప్రజలందరూ నామాల నరసయ్యను కాస్త తుపాకీ నరసయ్య అని పిలవడం మొదలుపెట్టారు.
తుపాకీ నర్సయ్య జమీందార్ కావడంతో అతని కొడుకు విలాసాలకు మరిగి ఆస్తులన్నీ హారతి కర్పూరంలా కరిగించేశాడు. సత్తయ్య తరం వచ్చేసరికి ఆస్తులేమీ మిగలకపోగా ఉన్న తుపాకీ కూడా తుప్పు పట్టిపోయింది. సత్తయ్యకు ఇప్పుడు కేవలం ఆ తుప్పు పట్టిన తుపాకీ మాత్రమే మిగిలిపోయింది. పేరుకు ముందు ఇంటి పేరులాగా వారసత్వం కూడా వచ్చింది. అందువల్ల అతనందరూ అతని తాత నుండి సంక్రమించిన తుపాకీని కాలక్రమంలో తుప్పు పట్టడం వల్ల తుప్పు తుపాకీ సత్తయ్య అని పిలవడం మొదలుపెట్టారు. అంత పెద్ద పేరుతో పిలవలేక స్నేహితులందరూ కూడా తుప్పులోని మొదటి అక్షరం తూ, తుపాకీలోని మొదటి అక్షరాన్ని తూ కలిపి తూతూ సత్తయ్య అని పిలుస్తూ ఉండేవాళ్ళు. సత్తయ్యకి ఇప్పుడు తూతూ అనేది పూర్తిస్థాయి ఇంటి పేరుగా మారిపోయింది. మనిషికి ఏ వంక లేకపోయినా కూడా తూతూ సత్తయ్యకి ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పడం కన్నా కూడా కావడం లేదని చెప్పడమే సరైంది. ఎందుకంటే ఇప్పుడు సత్తయ్యకి ఎటువంటి ఆస్తిపాస్తులు లేవు, పైగా రేచీకటి. అందువల్ల అతన్ని ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. పెళ్లి కోసం చాలామంది వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ తిరిగి రావడం లేదు. ఇలాగైతే సత్తయ్యకు ఈ జన్మకు పెళ్లి కాదని గ్రహించిన అతని తాత సత్తయ్యకున్న లోపాన్ని దాచిపెట్టి ఒక పేదింటి అమ్మాయిని చూసి పెళ్లి చేశాడు. మొత్తానికి సత్తయ్యకు శ్రావణి అనే అమ్మాయితో పెళ్ళైంది. పెళ్ళైనాక వారం రోజుల వరకు అత్తవారింటికి తన ఇంటికి రాకపోకలతో గడిచిపోయింది తూతూ సత్తయ్యకు. ఆ వారం రోజులు కూడా సత్తయ్య అత్తవారింటి వైపు వెళ్ళినప్పుడల్లా తన అమ్మా నాన్నలనో బంధువులనో వెంట పెట్టుకొని వెళ్ళాడు. తనకు రేచీకటి ఉందన్న సంగతి ఎక్కడ బయట పడుతుందోనని ఒంటరిగా వెళ్ళినప్పుడు ఎప్పుడూ వెళ్ళలేదు. ఆ వారం రోజుల్లో శ్రావణి వాళ్ళ నాన్నకు పక్షవాతం వచ్చింది. దాంతో శ్రావణి కొద్ది రోజులు పుట్టింట్లోనే ఉండాల్సి వచ్చింది. విషయం తెలిసిన తూతూ సత్తయ్య తన మామగారిని చూడటానికి అత్తవారింటికి వెళ్ళవలసి వచ్చింది. సత్తయ్య అత్తవారింటికి వెళ్ళాలంటే అడవి దాటాల్సి ఉంటుంది. సమయానికి ఇంట్లో తల్లిదండ్రులు కూడా లేకపోవడంతో తన తాతయ్య నరసయ్యకు చెప్పి సత్తయ్య ఒక్కడే అత్తవారింటికి వెళ్ళాలనుకున్నాడు. అసలే తూతూ సత్తయ్యకు రేచీకటి, అందులో మళ్ళీ అడవిదారి గుండా ప్రయాణం. సత్తయ్య ఒకటే ఎలా వెళ్తాడో ఏమోనని భయపడ్డాడు అతని తాత. తుపాకీ నర్సయ్య బాగా ఆలోచించి, ఒరే సత్తి, నువ్వు వెళ్ళేటప్పుడు నా తుపాకీ కూడా వెంట తీసుకెళ్ళు. నువ్వు అడవి గుండా వెళ్ళేటప్పుడు క్రూర మృగాలు దాడి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ తుపాకీ నీకు ప్రాణరక్షణ కోసం పనికి వస్తుంది. అంతేకాక మీ మామకు పక్షవాతం వచ్చింది అంటున్నావు కదా, వెళ్ళేదారిలో అడవిలో ఒక పావురాన్ని వేటాడి తీసుకువెళ్ళు. దాని మాంసం వండించి మీ మామకు తినిపించు. అలా చేస్తే మీ మామగారి కాలు చెయ్యి మళ్ళీ మునుపట్లా పనిచేస్తాయి, లేచి కూర్చుంటాడని సలహా ఇచ్చాడు నర్సయ్య. పాతకాలం మనిషి కాబట్టి ఏదో తనకు తోచిన వెనకటి వైద్యం గురించి చెప్పాడు నర్సయ్య. తూతూ సత్తయ్య కూడా అతనొక్కడే కాలినడకన అడవి మార్గం గుండా వెళ్ళటం అంత మంచిది కాదని ఆలోచించి తాతయ్య దగ్గర ఉన్న తుపాకీ భుజాన వేసుకుని అత్తవారింటికి బయలుదేరాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత దట్టమైన అడవి వచ్చింది. అడవిలోకి ప్రవేశించగానే సత్తయ్యకు భయం మొదలైంది. ఎటు నుంచి ఏ జంతువు వచ్చి దాడి చేస్తుందని గజగజ వణికిపోతూ అడవి మధ్యలో నుండి వెళుతున్నాడు. కొంత దూరం వెళ్ళగానే దూరంగా అతనికి ఒక పెద్ద పులి కనిపించింది. దాన్ని చూసి సత్తయ్య వెంటనే పక్కనే ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు పైకి గబగబా ఎక్కేశాడు. ఆ పెద్ద పులి కూడా సత్తయ్యను చూసి గాండ్రుమని గర్జిస్తూ అదే మర్రి చెట్టు కింద వచ్చి నిలబడింది. సత్తయ్య ఎప్పుడు చెట్టు దిగితే అప్పుడు అతన్ని చంపి తిందామని కాచుకొని కూర్చొని ఉంది. కానీ సత్తయ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయపడిపోతూ చెట్టు కొమ్మన సందులో కూర్చుని ఉన్నాడు. ఆ పెద్ద పులి అక్కడి నుండి వెళ్ళడం లేదు. సత్తయ్యకు కూడా చెట్టు మీద నుండి ఎంతకు దిగడం లేదు. చాలాసేపు అలా కూర్చున్న తర్వాత సత్తయ్యకు ఒక ఆలోచన వచ్చింది. తన చేతిలో ఉన్న తుపాకీ తీసుకొని పెద్ద పులిని కాల్చి చంపి అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ తూతూ సత్తయ్యకు తుపాకీ పేల్చడం రాదు. వాళ్ళ తాతయ్య కూడా ఎలా పేల్చాలో ఎప్పుడూ చెప్పలేదు. దాంతో చాలాసేపు దాని వంక చూసి అటు ఇటు తిప్పి ఏదో ఒకటి నొక్కాడు. అనుకోకుండా అతడు సరిగ్గా ట్రిగర్ నొక్కాడు. ఆ సమయంలో తుపాకీ పైకి ఉంది. దాంతో ఒక్కసారిగా ఢామ్ అనే శబ్దంతో తూటా పైకి దూసుకుపోయింది. పైన చెట్టు కొమ్మల్లో ఒక రాబందు పిల్ల ఉంది. ఆ తూటా తగిలి ఆ రాబందు పిల్ల చచ్చిపోయి కింద పడింది. తుపాకీ పేలిన శబ్దానికి పెద్ద పులి భయపడి అక్కడ నుండి పారిపోయింది. ఇక అంతే, చాలు బ్రతుకు జీవుడా అనుకుంటూ సత్తయ్య చెట్టు దిగాడు. చెట్టు కిందకు చూసేసరికి రాబందు పిల్ల చచ్చిపడి ఉంది. వెంటనే సత్తయ్యకు ఒక ఉపాయం వచ్చింది. తాతయ్య మా మామగారికి పావురం మాంసం తినిపించమని చెప్పాడు కదా, ఇప్పుడు నేను పావురం కోసం ఎక్కడికి వెళ్ళాలి? వేటాడే ఓపిక కూడా నాకు లేదు. అంతేకాకుండా సాయంత్రం కావస్తుంది. ఇంకా ఆలస్యం చేస్తే చీకటి కూడా పడుతుంది. అప్పుడు నేను రేచీకటి వల్ల నాకు ఏమాత్రం కూడా కళ్ళు కనిపించవు.
కాబట్టి రాబందు పిల్లనే పావురం అని చెప్తాను అని మనసులో అనుకున్నాడు. ఒకే దెబ్బకు 2 పిట్టలు అనుకుంటూ వెంటనే అక్కడ నుండి బయలుదేరాడు తూతూ సత్తయ్య. పావురాన్ని వేటాడే తీరిక లేకపోవడంతో రాబందు పిల్లనే పావురం అని చెప్పాలనుకున్నాడు. కానీ ఈకలు ఉంటే అది పావురం కాదనే విషయం అందరికీ తెలిసిపోతుంది. ఆలోచించి దాని ఈకలు మొత్తం పీకేశాడు. ఇక ఇప్పుడెవరూ దీన్ని రాబందు పిల్ల అని గుర్తించరు అనుకున్నాడు. ఆలస్యం చేయకుండా అక్కడి నుండి గబగబా అడవి దాటడానికి ప్రయత్నించాడు. సత్తయ్య అడవి దాటే సమయానికి సూర్యుడు మెల్లిమెల్లిగా అస్తమించడం మొదలుపెట్టాడు. దాంతో సత్తయ్యకు కొద్ది కొద్దిగా కళ్ళు కనిపించకపోవడం మొదలైంది. ఇంకా ఊళ్ళో వరకు వెళ్ళడం తన వల్ల కాదనుకున్నాడు సత్తయ్య. ఎలాగోలా అడవిని దాటేశాడు. అడవి దాటగానే ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు కట్ట మీద వెళ్లే సత్తయ్య అత్తగారి ఊరు కాకిరెట్టపురం వస్తుంది. చెరువు కట్ట వరకు ఎలాగోలా వెళ్ళగలిగాడు సత్తయ్య. అప్పటికే సత్తయ్యకు మసకమసకగా కనిపిస్తుంది. ఆ చెరువు కట్ట కింద తుమ్మ చెట్ల నీడలో ఆ ఊరి బర్ల కాపరి బర్లను కాస్తున్నాడు. వెంటనే ఇవి కాకిరెట్టపురం బర్లేనా అని అడిగాడు సత్తయ్య బర్ల కాపరిని. దానికి అతను అవును అని చెప్పాడు. ఇందులో దున్నపోతుల వెంకటయ్య తూతూ సత్తయ్యకి మామ గారి బర్రె ఏది అని అడిగాడు సత్తయ్య. అతను ఎందుకు అని అడిగాడు. నేను వాళ్ళ అల్లుడిని, కొత్తగా పెళ్ళైంది. నేను మా అత్తగారింటికి వెళుతున్నాను. ఎలాగూ సాయంత్రం అయింది కదా, బర్రెని ఇంటికి తీసుకొని వెళ్తాను, అందుకని అడుగుతున్నాను అని అన్నాడు సత్తయ్య. దానికి ఆ బర్రెల కాపరి అయ్యో మీకెందుకు శ్రమ, మీరు అసలే కొత్తవారు అని అన్నాడు. అదేం లేదు, మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది అన్నాడు సత్తయ్య. అది విని బర్రెల కాపరి పాపం వెంకటయ్య అల్లుడు చాలా మంచివాడిలాగానే ఉన్నాడు. కలుపుగోలుతనం బాగా ఉంది. నాది నీది అనే భేదం లేకుండా అన్ని పనులు చేసేవాళ్ళలాగా ఉన్నాడు అని మనసులోనే అనుకొని అదిగోనయ్యా ఆ కొమ్ములు తిరిగిందే వెంకటయ్య గారి బర్రె, తీసుకెళ్ళండి అని చెప్పాడు. దాంతో ఆ బర్రెను తోలుకొని దాని వెనకాలే వెళ్ళడం మొదలుపెట్టాడు సత్తయ్య. ఎందుకంటే ఆ బర్రెని దాని ఇల్లు తప్పకుండా తెలిసి ఉంటుంది కాబట్టి దాని వెంట వెళ్తే అది తన అత్తవారింటికి తీసుకెళ్తుంది అనుకున్నాడు తూతూ సత్తయ్య. కనిపించినంత దూరం దాని వెనకాలే వెళ్ళి ఇంకా పూర్తిగా చీకటి పడుతుండగా దాని తోకను పట్టుకున్నాడు. అది నేరుగా ఇంటికి తీసుకెళ్తుందని అనుకున్నాడు తూతూ సత్తయ్య. అది ఎటు వెళ్తుంటే అటు దాని వెనకాలే వెళ్ళడం మొదలుపెట్టాడు. కానీ అది దొంగ బర్రె, ఏ రోజు కూడా తిన్నగా ఇంటికి వెళ్ళదు. అందుకనే సత్తయ్య అడగగానే దాని భాగవతం అంతా తెలిసిన బర్ల కాపరి కూడా వెంటనే తీసుకుపోమన్నాడు. అది కొంత దూరం నిదానంగానే వెళ్ళింది. తర్వాత ఏమైందో ఏమో కానీ దారి తప్పింది. తుమ్మలు తంగేళ్ళు అనే తేడా లేకుండా తిరగడం మొదలుపెట్టింది ఆ బర్రె. దాని తోక పట్టుకున్న సత్తయ్య కూడా దాని వెనకాలే తిరగడం మొదలుపెట్టాడు. ఏది ఏమైనా దాని తోక మాత్రం వదిలే ప్రసక్తి లేదనుకున్నాడు సత్తయ్య. తోక వదిలితే ఈరోజు ఇంటికి వెళ్ళటం తన వల్ల కాదని అతనికి తెలుసు. అందుకే అలాగే గట్టిగా పట్టుకొని అది కంపల్లో తిరుగుతున్నా దాని వెనకాలే తిరుగుతున్నాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత దానికి ఒక బురద మడుగు కనిపించింది. అది నేరుగా వెళ్ళి ఆ మడుగులో దిగి హాయిగా పడుకుంది. సత్తయ్య కూడా దాని తోక పట్టుకొని అదే మడుగులో దిగి బర్రెతో పాటే కూర్చున్నాడు. ఓసిని దుంపదేగా, ఇంటికి వెళ్తావనుకుంటే ఇలా చేస్తున్నావేంటే, ఇందాక కంపల్లో తిప్పి ఇప్పుడు బురదలో పడుకున్నావా అని మనసులో బర్రెను తిట్టుకున్నాడు సత్తయ్య. పోనీలే, ఇది ఇప్పుడు కాకపోతే ఇంకో గంటకైనా సరే మడుగులో నుంచి లేచి వెళ్ళకపోతుందా అని అలాగే దాని తోక పట్టుకొని మడుగులో బర్రెతో పాటే కూర్చున్నాడు. అప్పటికే పూర్తిగా చీకటి పడింది. ఊర్లో బర్రెలన్నీ ఇండ్లకు చేరాయి. కానీ దున్నపోతుల వెంకటయ్య బర్రె మాత్రం ఇంకా ఇంటికి రాలేదు. కారణం ఏంటో తెలుసుకుందా అని సత్తయ్య బామ్మార్ది బర్ల కాపరి ఇంటికి వెళ్ళి అడిగాడు. బర్ల కాపరి ఆశ్చర్యపోతూ అయ్యో మీ బర్రెను మీ బావ అప్పుడే తీసుకెళ్ళాడు కదా, ఇంకా ఇంటికి రాలేదా అన్నాడు. దానికి అతను ఇంకా రాలేదని చెప్పాడు. అయితే ఇంకా నీకు తెలియనిదేముంది, ఆ బురద మడుగులోనే ఉంటుంది మీ బర్రె. రోజు సాయంత్రం దానికి ఆ మడుగులో పడుకోవడం బాగా అలవాటైంది. కానీ మీ బావ ఎక్కడికి వెళ్ళినట్టు, కొంపదీసి బర్రెతో పాటు తిరుగుతున్నాడో ఏమో, పాపం కొత్తవాడు కదా, ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఏమో, వెంటనే వెళ్ళు అన్నాడు. దాంతో వెంటనే అక్కడి నుండి బయలుదేరి ఒక టార్చ్ లైట్ పట్టుకొని బావను బర్రెను వెతకడానికి బయలుదేరాడు సత్తయ్య బామ్మార్ది. బురద మడుగులో దగ్గరికి వచ్చి టార్చి వేసి చూసేసరికి బర్రె బావ ఇద్దరు మడుగులో ఉన్నారు. దాంతో సత్తయ్య బామ్మార్ది ఏంటి బావా నువ్వు ఇంటికి రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. సత్తయ్యకు రేచీకటి అయినప్పటికీ సమయస్ఫూర్తి గలవాడు. వెంటనే తేరుకొని ఏం లేదు బామ్మార్ది, మీ బర్రెకు స్నానం చేయించక ఎన్ని రోజులైందో చూడు, బర్రె ఒంటి నిండా మట్టే అని ఉన్నది, అందుకే ఈ మడుగులో దిగి బర్రెను కడుగుతున్నా అని చెప్పాడు సత్తయ్య. సత్తయ్య బామ్మార్దికి ఎందుకో అతని మాటలు నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే తన దొంగ బర్రె గురించి తనకి తెలుసు కాబట్టి, సరేలే ఏదో కొత్తవాడు కాబట్టి అలా చేస్తున్నాడేమో అని అనుకున్నాడు. బర్రెకు మట్టి ఉంటే మాత్రం నీకెందుకు బావా శ్రమ, ఇంటికి వచ్చిన తర్వాత మేము చూసుకునేవాళ్ళం కదా అని అన్నాడు. అందుకు వెంటనే
మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదు బామ్మర్ది. బర్రె నీదైతే ఏంటి, నాదైతే ఏంటి, మొత్తానికి మనదే కదా అన్నాడు తూతూ సత్తయ్య. సరే బాబా, ఇక నువ్వు ఆ బర్రెను తోలుకొని బయటికి రా, ఇంటికి వెళ్దామన్నాడు సత్తయ్య బామ్మర్ది. లేదు, నేను మీ బర్రెని కడిగినందుకు నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నువ్వు వచ్చి నా చేయి పట్టుకొని తీసుకెళ్తేనే నేను మీ ఇంటికి వస్తాను, లేదంటే ఎన్ని రోజు ఇటు నుంచి ఇటే మా ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు సత్తయ్య. ఇదేం కర్మరా బాబు అనుకుంటూ మడుగులో దిగి సత్తయ్య చేయి పట్టుకొని ఇంటి వరకు తీసుకెళ్ళాడు సత్తయ్య బామ్మార్ది. ఇంటికి వెళ్ళిన తర్వాత బర్రెను బాగా కడిగి ఇంటి పక్కనే ఉన్న మట్టుకు కట్టేశాడు సత్తయ్య బామ్మార్ది. సత్తయ్యకు కూడా స్నానం చేయడానికి నీళ్లు పెట్టి కట్టుకోవడానికి అంగీ లుంగి ఇచ్చాడు. స్నానం చేసిన తర్వాత పొడి బట్టలు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళాడు. స్నానం చేసిన తర్వాత వెంట తెచ్చిన రాబందు పిల్లను తన భార్యకి ఇచ్చి, ఇది ఒక పావురం, దీన్ని మీ నాన్న కోసం నేను ఎంతో కష్టపడి వేటాడి మరీ తెచ్చాను, దీన్ని బాగా వండి మీ నాన్నకు పెట్టు, మీ నాన్న కాళ్ళు చేతులు మునుపట్లా పనిచేస్తాయని చెప్పాడు తూతూ సత్తయ్య. దాన్ని చూడగానే శ్రావణి ఆశ్చర్యపోయింది. ఇదేంటి, దీనికి ఈకలు కూడా లేవు, ఇలా ఉంది, ఇదేం పావురం ఇలా ఉంది అని ఆశ్చర్యంగా అడిగింది. అదేం లేదు, అది మామూలు పావురమే, నేనే మళ్ళీ మీకెందుకు శ్రమ అని వచ్చేటప్పుడు దారి వెంట ఒక్కో ఈక పీకుతూ వచ్చాను, ఇక్కడికి వచ్చేసరికి ఈకలన్నీ అయిపోయాయి, అందుకే అలా ఉంది అని చెప్పాడు సత్తయ్య. శ్రావణి కూడా నిజమే అనుకుంది. దాన్ని తన తల్లికి ఇచ్చి వండమని చెప్పింది. ఆమె అల్లం వెల్లుల్లి మసాలా నూరి ముక్కలకు దట్టించి రుచిగా వండింది. దానిని భర్తకు వడ్డించి అందులో కొంచెం మిగిలిచి అల్లుడికి దాచిపెట్టింది. సత్తయ్యను కూర్చోబెట్టి భోజనం వడ్డించడం మొదలుపెట్టింది అత్తగారు. ముందుగా విస్తరి వేసి అందులో అన్నం పెట్టడం మొదలుపెట్టింది. ఆమె పెడుతూనే ఉన్నది, కానీ సత్తయ్యకు కళ్ళు కనిపించకపోవడంతో అతడు చాలు అనకుండా అలాగే చూస్తూ కూర్చున్నాడు. ఆమె విస్తరి నిండా పెట్టింది. మా అల్లుడు ఇంతన్నం తింటాడా, ఎంత పెట్టినా వద్దంటం లేదు అని మనసులోనే అనుకుంటూ పెట్టింది అన్నం. కలుపుకుందామని సత్తయ్య విస్తట్లో చేయి పెట్టగానే మూరెడెత్తున అన్నం చేతికి తగిలింది. సత్తయ్యకు విషయం అర్థమైంది, కానీ ఏం చేయలేకపోయాడు. ఆ తర్వాత అల్లుడి గారు పావురం కూర వేయమంటారా, దాంట్లోకి గారెలు పూరీలు కూడా ఉన్నాయి, తింటారా అని అడిగింది అత్తగారు. పావురం కూర అనగానే సత్తయ్యకు కక్కొచ్చినంత పనైంది, ఎందుకంటే అది రాబందు పిల్ల కాబట్టి. వెంటనే వద్దత్తయ్యా, నేను పావురం కూర తినను, నాకు వేరే ఏదైనా కూర ఉంటే వెయ్యి అన్నాడు తూతూ సత్తయ్య. అప్పటికే పప్పుచారు వండి పెట్టారు. పప్పు వేయినా బాబు అని అడగగానే వేయమని అన్నాడు. అత్తగారి పప్పు వేయగానే కలుపుకొని తినడం ప్రారంభించాడు. అంతకు ముందు నుండే వాళ్ళ ఇంట్లో ఉన్న పెంపుడు పిల్లి ఒకటి సత్తయ్య పక్కన కూర్చొని విస్తట్లో అన్నం తినడం మొదలుపెట్టింది. కానీ సత్తయ్యకు కనిపించకపోవడం వల్ల ఆ విషయం అతనికి తెలియడం లేదు. అత్తగారు మాత్రం పిల్లిని గమనించింది. అల్లుడు గారు, మీ విస్తర్లో అన్నం పిల్లి తింటోంది, కొట్టండి అని అన్నది. ఆ విషయం అత్తగారు చెప్పే వరకు సత్తయ్యకి తెలియదు. సత్తయ్య వెంటనే సమయస్ఫూర్తితో, నేనెప్పుడో చూశాను అత్తయ్య, మన పిల్లే కదా తిననీలే అని ఊరుకున్నాను, సాధు జంతువులను మూగజీవాలకు అన్నం పెడితే చాలా మంచిది అని అన్నాడు సత్తయ్య. అత్తగారు కూడా మా అల్లుడు చాలా మంచివాడు, జాలి కరుణ దయ ఉన్నటువంటి గొప్ప మహానుభావుడు అని అనుకుంది. ఒకవైపు పిల్లి అలానే తింటుంది, మరోవైపు సత్తయ్య తింటున్నాడు. సత్తయ్య విస్తరిలో పిల్లి తింటుందని తెలిసినప్పటి నుంచి సత్తయ్యకు కడుపులో వికారంగా అనిపిస్తుంది. అయినప్పటికీ చేసేది ఏం లేక, తినలేని ఇంత అన్నం నేను మాత్రం తింటానా ఏంటి అని మనసులో అనుకున్నాడు. సత్తయ్యకు పిల్లిని కొట్టాలని మనసులో ఉన్నప్పటికీ కొట్టలేకపోతున్నాడు. అంతలోనే అత్తగారు చారు తీసుకొచ్చి అన్నంలో పోయడం మొదలుపెట్టింది. ఆ చప్పుడు విని ఇంతసేపు పిల్లి అన్నం తిని విస్తట్లోనే మూత్రం పోస్తుందనుకున్నాడు సత్తయ్య. పిల్లిని ఎలాగైనా కొట్టాలనుకున్నాడు. తన అత్తగారు అక్కడ వంగి తనకు చారు పోస్తున్న సంగతి అతనికి తెలియదు. వెంటనే తన ఎడం చేత్తో పిల్లిని కొడుతున్నాననుకొని ఈడ్చి గట్టిగా ఒక్క చరుపు చరిచాడు. ఆ దెబ్బకు అత్తగారికి తగిలి వెంటనే అత్తగారు చారు గిన్నెతో సహా అల్లంత దూరాన పడిపోయింది. వెంటనే లేచి, అయ్యో ఏంటల్లుడు గారు, నడుము విరిగిపోయేలా కొట్టారు, ఇష్టం లేకపోతే చారు వద్దంటే సరిపోయేది కదా, అంతలా కొడతారా అని అన్నది. అత్తగారు మూలుగుతూ, అత్తగారు అలా అనే వరకు అత్తగారిని కొట్టిన విషయం సత్తయ్యకి తెలియదు. వెంటనే సత్తయ్య తేరుకొని, నాకు చారంటే అసలు ఇష్టం ఉండదు అత్తయ్య అంటూ, అయినా అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు పప్పుచారు పెడతారా, కోడి కూర వండాలని తెలియదా, ఇదేనా మీ ఆచారం, కొత్తల్లుడికి ఇలాంటి కూరలా వడ్డించేది అంటూ కోపంగా అరిచాడు సత్తయ్య. వెంటనే ఆమె భయపడిపోతూ, మా ఇంట్లో ఏముంటుంది బాబు, అసలే మేం పేదవాళ్ళం, మీకు తెలియదా, తెలియంది ఏముంది చెప్పండి అని అంది.
పోనీలే, మీరు తెచ్చిన పావురం కూర ఉందిగా, బాగా వండాను, కొంచెం వేస్తాను, ముందు తిని చూడండి, బాగుంటే ఇంకొంచెం వేస్తాను అని గిన్నె తీసుకొచ్చి వడ్డించబోయింది. అది పావురం కాదు, రాబందు కూర అనే సంగతి తనకి తప్ప అక్కడెవరికీ తెలియదు. దాంతో అత్తగారి కూర వేయబోతుంటే వద్దంటే వద్దని అరవబోయాడు. ఇంతలోనే ఒక ముక్క వచ్చి విస్తట్లో పడింది. అది అతనికి కనిపించకపోవడం వల్ల ఆ ఒక్క ముక్కని అలాగే కలుపుకొని తిన్నాడు తూతూ సత్తయ్య. అది చాలా రుచిగా అనిపించింది సత్తయ్యకు. ఇంకొంచెం అడుగుదామనుకున్నాడు, కానీ ముందు వద్దని, ఇప్పుడు అడిగితే అత్తగారు ఏమనుకుంటారని మొహమాటంతో అడగలేదు సత్తయ్య. మొత్తానికి ఎలాగోలాగా తిని చేయి కడుక్కున్నాడు. సత్తయ్య మెల్లగా లేచి అత్తగారి గది వైపు వెళ్ళబోతుంటే అది గమనించిన అత్తగారు వెంటనే కల్పించుకొని, అల్లుడు గారు, ఈ పక్క గదిలో శ్రావణి ఉంది, మీరు ఆ గదిలోకి వెళ్ళండి అని చెప్పి తన గదిలోకి వెళ్ళి పడుకుంది అత్తయ్య. సత్తయ్యకు ఏ గదిలోకి వెళ్ళాలో తెలియలేదు. వెంటనే లేచి గోడ పట్టుకొని ఒక గదిలోకి వెళ్ళాడు. అది మళ్ళీ అత్తగారి గదే. సత్తయ్య మెల్లిగా వెళ్ళి అత్తగారి మంచం మీద కూర్చున్నాడు. వెంటనే అత్తగారు దిగ్గున లేచి, అయ్యో, ఇదేమిటి అల్లుడు గారు, మళ్ళీ నా గదిలోకి వచ్చారేంటి, శ్రావణి పక్క గదిలో ఉంది అన్నది అత్తగారు. అప్పటికి కానీ అది అత్తగారి గది అన్న విషయం సత్తయ్యకి అర్థం కాలేదు. వెంటనే తేరుకొని, అదేం లేదు అత్తయ్య, మిమ్మల్ని అప్పుడు చారు వడ్డిస్తుంటే కొట్టాను కదా, మీరు చాలా బాధపడ్డట్టున్నారు, అందుకోసం ఇప్పుడు మిమ్మల్ని క్షమాపణ అడగాలని వచ్చాను అని అన్నాడు. మనలో మనకు క్షమాపణలు ఏంటి బాబు, నేనేమీ అనుకోలేదు, కానీ మీరు వెళ్ళండి, మీకోసం శ్రావణి ఎదురు చూస్తూ ఉంటుంది అని అన్నది. అక్కడి నుండి బయటకు వెళితే మళ్ళీ ఎవరి గదిలోకి వెళ్తానో అని భయపడి తూతూ సత్తయ్య దాంతో, లేదు, మీరు నన్ను క్షమించారని నా చేయి పట్టుకొని శ్రావణి గదిలో తీసుకెళ్తే మీరు నన్ను క్షమించినట్టు నేను నమ్ముతాను, లేకపోతే నమ్మను అన్నాడు సత్తయ్య. అత్తగారు చేసేదేమి లేక అల్లుడు గారు చేయి పట్టుకొని తీసుకెళ్లి శ్రావణ గదిలో విడిచిపెట్టింది. భార్య గదిలోనికి వెళ్ళనైతే వెళ్ళాడు, కానీ సత్తయ్య ఆలోచనలు మొత్తం రాబందు కూర మీదనే ఉంది. ఆ కూర సత్తయ్యకు బాగా నచ్చింది. వెంటనే నోరు విడిచి భార్యని అడిగాడు, శ్రావణి, మీ అమ్మ దాచిపెట్టిన పావురం కూర, పూరీలు, గారెలు తీసుకురా, అప్పుడు మీ అమ్మ ముందు తినాలంటే నాకు సిగ్గు అనిపించింది, అందుకే అక్కడ తినలేదు, ఇప్పుడు తినాలనిపిస్తుంది, తీసుకురావా అని అడిగాడు సత్తయ్య శ్రావణిని. అలాగే చేసింది. రాబందు కూరతో అతను పూరీలు, గారెలు అన్నీ తిన్నాడు. చాలా రుచిగా అనిపించాయి. అబ్బా, ఇంత రుచికరంగా కూర నా జీవితంలో నేను ఎప్పుడూ తినలేదు, మీ అమ్మ ఇంత బాగా ఎలా వండింది, ఇందులో అసలు ఏమేం వేసింది అని అడిగాడు సత్తయ్య. మా అమ్మ అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి మసాలా రోట్లో వేసి బాగా నూరి ఆ ముద్దను కూరలో వేసి వండింది, అందుకే దానికి అంత రుచి వచ్చింది అని చెప్పింది శ్రావణి. ఆహా, కూరే ఇంత రుచిగా ఉంటే ఆ మసాలా ఇంకెంత రుచిగా ఉందో అనుకొని, ఆ మసాలా ఎక్కడ నూరింది అని అడిగాడు సత్తయ్య. ఎందుకు అని అడిగింది శ్రావణి. ఏం లేదు, ఊరికే తెలుసుకుందామని అడిగాను అన్నాడు సత్తయ్య. అదిగో ఆ గోడ పక్కన ఉన్న రోట్లో నూరిందని చెప్పింది శ్రావణి. అలా చెప్పగానే నేను ఇప్పుడే మళ్ళీ వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళాడు. గోడ పక్కనే ఉన్న రోల్ దగ్గరికి వెళ్ళి ఆ రోట్లో చేయి పెట్టి మసాలా నాకటం మొదలుపెట్టాడు. అయితే అది రావడం లేదు. వేలికి అంటిన కొంచెం మసాలా అయినా చాలా రుచిగా అనిపిస్తుంది సత్తయ్యకు. దాంతో వేలితో రావడం లేదని రోట్లో తలపెట్టి నాలుకతో నాకటం మొదలుపెట్టాడు. ఇంతలోనే రోట్లో తల ఇరుక్కుపోయింది. ఎంత గుంజుకున్నా రోట్లో నుంచి తల రావడం లేదు. అటు ఇటు లాక్కున్నాడు. ఎటు లాక్కున్నా కూడా అతని లుంగి ఊడిపోయింది తప్ప తల మాత్రం రాలేదు. శ్రావణి ఇంతలో హాయిగా నిద్రపోయింది. సత్తయ్య రోట్లో తల ఇరుక్కుపోయి తెల్లారిపోయింది. అతను లాక్కోవడం చూసి ఇదేం విచిత్రమైన జంతువు ఇక్కడ ఉందో అని భయపడి పక్కనే ఉన్న బర్రె తాడు తెంపుకొని పారిపోయింది. తెల్లవారికి ముందే అత్తగారు పాల చెంపు తీసుకొని పాలు పితకడానికి బయలుదేరింది. చీకటి ఉండడం వల్ల బర్రె రోలు పక్కనే ఉంటుంది కదా అనుకొని పాలు పిండడానికి వచ్చింది. దూడ పాల కోసం వచ్చిందేమో అనుకొని వెంటనే జాడించి ఒక తన్ను తన్నాడు. అత్తగారి చెంబుతో సహా అల్లంత దూరాన పడిపోయింది. సత్తయ్య అత్తగారేం తన్నే ప్రయత్నంలో కాలు గట్టిగా జాడించడం వల్ల రోట్లోంచి తల ఊడి వచ్చింది. వెంటనే పక్కనే ఉన్న లుంగి కట్టుకుని గబగబా ఇంట్లోకి పారిపోయాడు. అత్తగారు లేచి బర్రెని తిట్టుకుంటూ ఎక్కడో పడిన చెంబును వెతుక్కొని మళ్ళీ వచ్చేసరికి బర్రె కనిపించలేదు. ఈరోజు బర్రెకి ఏ మాయరోగం వచ్చిందో ఏమో, పాలు ఇవ్వకుండా నన్ను తన్ని తాడు తెంపుకు పారిపోయింది అని తిట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది. కాసేపట్లో తెల్లవారిపోయింది. ఇంకా ఇక్కడే ఉంటే మళ్ళీ ఎలాంటి అనర్థాలు ముంచుకొస్తాయో అని చెప్పి వెంటనే సత్తయ్య భార్యను తీసుకొని బయలుదేరాడు.